సార్ మెట్రో లైన్ వచ్చిందా సార్? వచ్చిందిరా, నీ ఎత్తి పళ్ళు చూసి రివర్స్ లో వెళ్ళిపోయింది. ఇంత పెద్ద సోడా బుట్టి కళ్ళజోడు పెట్టుకున్నావు కనిపించట్లేదా? సరే నువ్వు సుబ్బు కదా, నువ్వు బాబాయ్ కదా, నీ మ్యాటర్ ఊరంతా తెలిసిపోయిందిరా. ఎక్కువ మాట్లాడుకు, నువ్వు సూర్యుడు కదా. కరెక్టే. పాప సూపర్ గా ఉంది, పేరు సుచ్చిరే కదా. చచ్చిపోయావనుకో నా పంచికి చచ్చిపోతావు. ఏంట్రా మీద చెయ్యి వేశారు, ఏం చేస్తావు? ఈడి పళ్ళేంట్రా ఏనుగుదంతలాగా కొరుకుతాడేమో. నోట్లో నోరెట్టకండి కొరుకుతాడు. త్వరగా విక్కీకి ఫోన్ ఆడికి చేయండి. ఎన్నిసార్లు ఫోన్ చేయమంటావు? ఎందుకు సార్ లేడీస్ తో గొడవ? రేయ్, ఇదిగోండి ఈ అమ్మాయి గద్ది. ఇదిగో చంటి పిల్లని ఎందుకే కొట్టించావు? నన్ను ఇంకా గుర్తుపట్టలేదా? ఎవర్రా నువ్వు? నిజంగా గుర్తుపట్ల? ఏం కాలేదు నాన్న, ఏం కాలేదు. నిన్ను చూడగానే గుర్తుపట్టడానికి స్టాలిన్ చిరంజీవా పోకిరి మహేష్ బాబా ఎల్లే. వాడికి ఫోన్ చేసి ఇవ్వు, నేను మాట్లాడతాను. అసలు ఎక్కడికి వెళ్ళుంటాడు? రేయ్ నువ్వు ఇంకా పోలేదు. ఇంకా గుర్తుకురాలా? అది మరి లే. రేయ్ ఏంట్రా ఇది? తన్ని ఇంప్రెస్ చేయడానికి అయ్యో, నీకేమైనా పిచ్చి పట్టిందా? ప్రేమ పిచ్చి పట్టింది. రేయ్ ఇలాంటి పిచ్చి పిచ్చి గెటప్పులు వేస్తే ముష్టాడు అనుకుని చిల్లరేస్తారు. ఆ చిల్లర తీసుకుని వెళ్ళి ఇరానీ హోటల్లో కూర్చొని టీ తాగు. ఏంట్రా వీడి భూతద్దాలు దంతాలు? అడప చూడు, సత్యమేశంలో కమలాసన్ లాగా. ఇప్పుడు చూడు, అది మరి ఇప్పుడు చూడండి అమ్మా మన పర్ఫార్మెన్స్. ఎక్స్క్యూజ్ మీ, హలో మేడం. ఎస్టర్డే ఫోన్ కాల్ పల్లోడు నైట్ సేయింగ్ లవ్ ఇట్స్ మీ. ఫోన్ కాలా? యా ఎస్టర్డే. హలో, నాకు మీరంటే చాలా ఇష్టం. నేను మిమ్మల్ని డీప్ గా లవ్ చేస్తున్నాను. రేపు నేను మిమ్మల్ని మీట్ అవుతాను. నేను స్టైల్లో రజనీకాంత్ నండి, చూడడానికి కమలాసంలో ఉంటాను. స్టైల్లో నువ్వు రజనీవా? యా 1 నిమిట్. ఓకే, మరైతే కమలాసన్ సంగతి? కళ్యాణ్ రాముడి సినిమాలో కమల్లో ఉంటానని చెప్పాను. ఈ లోపల ఫోన్ కట్ చేశారు. నాన్సెన్స్. పర్లేదండి, ఇది తీసుకోండి. మేడం మేడం ప్లీజ్ ప్లీజ్ మేడం, నేను మిమ్మల్ని డీప్ గా లవ్ చేస్తున్నాను మేడం. ప్లీజ్ మేడం, ప్లీజ్. ఐమ్ సారీ మేడం, సారీ మేడం. మేడం 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 ప్లీజ్ మేడం. పోరా మేడం 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 ప్లీజ్ మేడం. మేడం మేడం అర్థం చేయండి మేడం ప్లీజ్. నాది ట్రూ లవ్ మేడం. చెప్తున్నాను, ఇలా నన్ను డిస్టర్బ్ చేసావంటే పోలీసులో కంప్లైంట్ ఇస్తాను. మీరు సీఎం కైనా కంప్లైంట్ చేసుకోండి మేడం, కానీ నన్ను మాత్రం కాదనకండి. ఛే, బుద్ధుందా? అసలు ఏమనుకుంటున్నావు? ఎంత పొగరు నీకు! పబ్లిక్ లో ఎలాగైనా బిహేవ్ చేసేది? అసలు పరిచయం లేని అమ్మాయితో ఆడ్డం పాడ్డం మీద చెయ్యడం ఏంటిదంతా? హా? నువ్వెవరో నాకు తెలీదు, నిన్నంతవరకు చూడనే లేదు. అసలు ఎప్పుడైనా నీ మొహం అద్దంలో చూసుకున్నావా? నీ భూతద్దాలు పళ్ళు నీ మొహానికి లవ్ కావాల్సి వచ్చిందా? లేదండి, నేను జస్ట్ షట్ అప్. డోంట్ బి ఎ ఫూల్ అండ్ బిహేవ్ లైక్ ఎ జోకర్. ఒక్క నిమిషం. ఏంటి ఏంటి? ఏంట్రా ఇది? అయ్యో నాన్న, వాడు అక్కడున్నాడు. ఎరా, నువ్వు ఈ కళ్ళజోడు పెట్టుకుని ఆ అమ్మాయిని చూసే ఐ లవ్ యూ అని చెప్పావా, లేకపోతే ఇంకెవరినైనా చూసి చెప్పావా? కళ్ళజోడు సరే, పళ్ళు. పళ్ళు ఏమిటండి పళ్ళు రాలాయా? రాలేదే, రాలతాయని జాగ్రత్త పడ్డా. అవునా? బావే, ఒకవేళ అసహ్యంగా వెళ్ళాలనుకుంటే వీడిని పంపచ్చుగా. వేషం వెయ్యాలనేది నా ఉద్దేశం కాదు. నా మనసులో ఉన్న ప్రేమకు ఒక రూపాన్ని ఇచ్చాను. వాడే పళ్ళోడు. నా అందాన్ని చూసి అమ్మాయి ప్రేమించకూడదు, నా మనసును చూసి ప్రేమించాలి. అదే నిజమైన ప్రేమ. మనసా? అదేంటది? రేయ్ ఇప్పుడు అమ్మాయిలందరూ కారు ఉందా, క్రెడిట్ కార్డు ఉందా, కార్డులో క్యాష్ ఉందా, కనీసం ఫ్లాట్ ఉందా, ఇవన్నీ చూసి లవ్ చేస్తున్నారా? ఊరికి అమ్మాయిల గురించి తప్పుగా మాట్లాడకు. ఒక అమ్మాయి నువ్వెంత సిన్సియర్ గా ప్రేమిస్తున్నావో ఆ అమ్మాయికి అర్థమయ్యేలా చెప్తే ఆ అమ్మాయి ఐశ్వర్యరాయ్ అయినా అభిషేక్ బచ్చన్ వదిలేసి నీ వెనకాలే వచ్చేస్తుంది. ఇప్పుడు అభిషేక్ బచ్చన్ కూడా వదిలేసిందా? వాడు చెప్పే అమ్మాయిలు ఉన్నారు, కానీ అలాగే మంచి మనసుండి తనకు నచ్చిన పడితే వాడి కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధపడే అమ్మాయిలు ఉన్నారు. అలాంటి అమ్మాయిని నేను కోరుకుంటున్నాను. అందుకే ఈ వేషం వేశాను. ఒక అమ్మాయి కోసం గెటప్ వేయాలని డిసైడ్ అయిపోయావు.
మరి లో బడ్జెట్ లో ముస్టోడ్ వేసిన ఎందుకురా? అదే నేను గెటప్ వేసాను అనుకో, ఏ అంబానీ కూతురునో టాటా బిర్లా కూతురునో లవ్ చేసి లైఫ్ లో సెటిల్ అయిపోయి ఉండేవాడిని. రేయ్, అంబానీ కూతురు చేసుకుని గొప్పవాడివి కావాలని నువ్వు అనుకుంటున్నావు. మనసుకి నచ్చిన అమ్మాయిని చేసుకుని అంబానీని కావాలని నేను అనుకుంటున్నాను. అవుతాన్రా. నీ గెటప్ తో అమ్మాయిని పడేస్తానని తెగ బిల్డప్లు ఇచ్చావు. ఇప్పుడు ఏంట్రా సైలెంట్ అయిపోయావు? ఫోన్ చేసుకోవాలి. రేయ్, ఐఎమ్ వెరీ సారీ పల్లోడు అని మెసేజ్ పంపించాను. హలో, నేను స్వప్నని. పల్లోడా? చెప్పండి. నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. సారీ, ఐఎమ్ రియలీ వెరీ సారీ. నేను ఇంతవరకు ఎవరిని తిట్టింది లేదు, కొట్టింది లేదు. ఎవరో ఏంటో తెలియని వ్యక్తి నలుగురు ముందు అలా బిహేవ్ చేస్తే నేనే కాదు, ఏ అమ్మాయి అయినా అదే పని చేస్తుంది. ఆ రోజు నిన్ను కొట్టినందుకు ఇంటికెళ్ళి చాలా బాధపడ్డాను. అందుకే నీకు సారీ చెప్దామని రమ్మన్నాను. పర్లేదండి, కొట్టింది మీరేగా, ఇంకెవరు కొట్టారంటే అది నేను ఆ రోజు మర్చిపోయానండి. కానీ మిమ్మల్ని మాత్రం మర్చిపోలేనండి. బేసిక్గా నీకు ఏ అమ్మాయితోనూ పరిచయం లేదనుకుంటా, అందుకే ఇలా లవ్ గివ్ అని టైం వేస్ట్ చేసుకుంటున్నావు. కానీ నాకు దీనికి టైం లేదు. ముందు ఒక అమ్మాయితో ఫ్రెండ్లీగా మూవ్ అవడం నేర్చుకో. అప్పుడే ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోగలరు. అది ముందు తెలుసుకో. ఎనీవే, జస్ట్ లీవ్ ఇట్. ఇక మనం కలవక్కర్లేదు. బాయ్. ఏంటి, ఒక్క నిమిషం. నేను ఒకటి అడిగితే తప్పుగా అనుకోరుగా? ఏంటి, లవర్గా కాదు మనం ఫ్రెండ్స్గా ఉందాం, అప్పుడే ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోగలం అనేగా? అరే ఏంటండి, ఫస్ట్ ట్రైన్ నుంచి నా డైలాగులని కరెక్ట్ గా మీరే చెప్తున్నారు. జెరాక్స్ లాగా దించి పారేస్తున్నారు. మన ఇద్దరు మనసుల మధ్య ఒక వేవ్ లో సూపర్ సెట్ అయ్యి చూసారా? నువ్వు పెద్ద మెంటల్వి. ఒకసారి చెప్తే నీ బ్రెయిన్ ఎక్కదా? అండ్ నేను చెప్పేది మీకు ఎక్కట్లేదండి. ప్లీజ్ అండి నన్ను ఫ్రెండ్గా ఒప్పుకోండి. ప్లీజ్ అండి. నేను మంచోనండి. నన్ను ప్లీజ్ డిస్టర్బ్ అండి. చేయదని చెప్పానా? నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయట్లేదండి. నేను డిస్టర్బ్ చేయట్లేదు. అయ్యో, నీతో మాట్లాడాలనుకోవడం తప్పైపోయింది. ఫేస్ చూస్తేనే ఒప్పుకోండి. ప్లీజ్ అండి. ఏమండి ప్లీజ్, నేను చెప్తున్నాను కదా. అయ్యో ఏమండి, కాలేజీలో శంకర్ అటెండెన్స్ వేయమని అడిగితే కుదరదన్నావటగా. అవును, కుదరదనే చెప్పాను. ఏంటిప్పుడు? అంటే వేయనంటావు. బెదిరిస్తున్నావా? ఏయ్, నువ్వు విక్కీవి కాదు, పళ్ళోడివి. కాస్త తగ్గు. సార్ ప్లీజ్ సార్. ఏదో తెలియక మాట్లాడారు సార్. ప్లీజ్ సార్, వదిలేండి సార్. నువ్వెవర్రా? దానికి నువ్వేమవుతావు? నేను అడుగుతున్నాడుగా, చెప్పవేంట్రా? ఫ్రెండ్ సార్. ఫ్రెండ్ లాంటివండి. నువ్వు కొడితే నేను భయపడతానా? నువ్వు ఎలా బెదిరించినా నేను ఆ పని చెయ్యను. నేను ఏ చూస్తా. బాబా, అతనే చేయకండి. అయితే అటెండెన్స్ వేయి. అతను కొట్టదు, ప్లీజ్. అతను ఎందుకు కొడుతున్నారు? నీ ఫ్రెండ్ కదా. కొట్టదు. అయ్యో ప్లీజ్ కొట్టదు, చెప్పండి ప్లీజ్. ఎత్తుపడలేటా? అయ్యో. అతనే చేశారని కొడుతున్నారు. అయితే అటెండెన్స్ వెయ్యమ్మా. దయచేసి వదిలేయండి, అతన్ని కొట్టొద్దు. ఇప్పుడు చెప్పు, వేస్తావా వెయ్యవా? సరే వేస్తాను, అతను వదిలేయి. ఇదంతా నా వల్లే జరిగింది. నేను ఫస్ట్ వాళ్ళు చెప్పిన దానికి ఒప్పుకుంటే నీకు దెబ్బలు తప్పేవి. అయ్యో పర్లేదండి, ప్లీజ్ ముందు మీరు బయలుదేరండి. అయ్యో, నీకు దెబ్బలు తగిలాయి, రక్తం వస్తుంది. ఈ పరిస్థితిలో ఎలా వెళ్ళమంటావు? అయ్యో నా మాట వినండి, మీరు బయలుదేరండి. ఒక్కనే వదిలేసి ఎలా వెళ్ళను? మీరు వెళ్ళకుండా ఇక్కడే ఉన్నారనుకోండి, ఆ తర్వాత నేను మిమ్మల్ని లవ్ చేస్తాను, టార్చర్ చేస్తాను. ప్లీజ్ బయలుదేరండి, వెళ్ళండి. ఏ కంట్రీ బోర్డ్ ఇంట్లో చెప్పొచ్చావా మ్యాన్? నరేన్ కార్తికేయన్లా జెట్ స్పీడ్ లో వస్తుంటే రోడ్డు గడ్డంగా దిష్టి బొమ్మలా నుంచున్నావేంటి? గెట్ అవుట్! రాయ్ పళ్ళడా, అడుగు తప్పుకోరా.
ఈ కాస్ట్లీ కార్ బ్యానెట్ ఎపిసోడ్ ఫుట్బాల్ అయిపోయింది బేబే. అమ్మని పైకి చూడడానికి వీడు సింపుల్ మ్యాన్ లా ఉన్నా ఫైటింగ్ మాత్రం సూపర్ మ్యాన్ లా చేస్తున్నాడు. ఎనీవే ఐ లైక్ ఇట్. వావ్ ఏంటి వావ్? నిన్ను కష్టపడి డబ్బులు ఇచ్చి బుక్ చేసుకుంది నేనైతే వావేమో వాడికా? ఓ మై గాడ్. అమ్మో నేను సార్ నన్ను క్షమించండి సార్. ఏదో బీచ్ లో గుర్రాలు నడుపుకుని నన్ను తీసుకొచ్చి గూడ్స్ పగిలేలా చేశారు సార్. నన్ను క్షమించండి సార్. రే ఏంట్రా ఇది? ఏమైంది? రేయ్ రక్తం వస్తుంది. ఏమైందిరా? అడుగుతున్నానా? రేయ్ హెల్మెట్ ఏంట్రా ఏదో ముందత్తి. నువ్వు అమ్మాయిని చూడడానికి వెళ్ళావు. అడుగుతుండే మాట్లాడవేంట్రా? అరే ఏమైందిరా? ఏంట్రా అదోలా ఉన్నావ్? ఏమైందని అడుగుతున్నావా? చెప్పరా ఏమైందిరా? ఇప్పుడు ఏమైందనరా? దెబ్బలు తగిలాయి. తన్ని చూడడానికే వెళ్ళాను. చాలా ఫ్రెండ్గా కూడా ఉండలేనని చెప్పింది. వెళ్ళి ఆడుకోండి. రేయ్, ఏంట్రా ఏమైంది? ఏమైందిరా? కొత్త ఫోన్ కొన్నావా? ఫు, నన్ను ఫ్రెండ్గా ఒప్పుకుంది. అండి నాకు చాలా సంతోషంగా ఉందండి. నన్ను ఫ్రెండ్గా ఒప్పుకొని ఫస్ట్ టైం నాతో బయటికి వచ్చారు. ఇప్పుడు చూడండి షాక్ అయిపోతారు. 24 గంటలు ఏదో ఒకటి వాగుతూనే ఉంటావా? కనీసం సినిమా చూసేటప్పుడైనా కాస్త కుదురుగా ఉండు. ఎలా ఉంది? హై మనమే ఫస్టా? మనమే ఫస్ట్ మనమే లాస్ట్. మీకు సర్ప్రైజ్ ఇద్దామని అన్ని టికెట్లు నేనే కొనేసి మీకు స్పెషల్ షో రెడీ చేశాను. సరే ఇన్ని టికెట్స్ కొనడానికి నీకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అదే దాని గురించి ఎందుకండి? అడుగుతున్నానుగా చెప్పు. పర్లేదండి.
ఇప్పుడు చెప్తావా లేదా? బైకు అమ్మేశాను. మీరెక్కువ ఫీల్ కాకండి, పక్కింటి బైక్ అమ్మేశా. వా, నువ్వున్నావే పైకి కామెడీలా కనిపిస్తావే గాని లోపల పెద్ద ముదురువి. లూసు. ఈవిడి గారు బండి అమ్మేసినట్టు ఓ తెగ ఫీల్ అయిపోతుందేంటి? ఇంకా సినిమా స్టార్ట్ చేయలేదు. ఆపరేటర్ స్టార్ట్ ద మూవీ ఏయ్, ప్లీజ్. ఇట్రా, ఇక్కడ కూర్చోరా. నా సీట్ అక్కడ కాదు, ఎక్కడికి? ఇన్ని సీట్లు ఉన్నాయి కదా, నేను ఇక్కడ కూర్చుంటాను, మీరు అక్కడ కూర్చోండి. ఆహా. ఒక ఇదిగోండి, కిన్లే బాట్లు, అక్వాఫినా, డైట్ పెప్సీ, బైట్స్, పర్క్, కుర్కురే, లేసు, పఫ్స్, చిన్న పెప్సీ, పెద్ద పెప్సీ, బటర్ పాప్కార్న్. ఇందులో ఏది కావాలో తీసుకోండి, మీకేది ఇష్టమో తెలియదు కదా, అందుకే అన్ని తీసుకొచ్చాను. తొందరగా తీసుకోండి, చేతులు నొప్పి పెడుతున్నాయి, ఏమనుకోకండి. జస్ట్ ఒక కోల్డ్ కాఫీ చాలు. బాగుంటుంది. ఇంకేమైనా కావాలా? వద్దు. తీసుకెళ్ళిపోనా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హలో, నీకోసం పొద్దున్నుంచి ట్రై చేస్తున్నాను. ఏమైపోయావు? పొద్దున్నుంచి పోలీస్ స్టేషన్ లోనే ఉన్నాను. నువ్వెవరమ్మా? నీకేం కావాలి? పోలీస్ స్టేషన్ లోనా? ఏంటి వాయిస్ మార్చి మాట్లాడుతున్నావు? నేనేం వాయిస్ మార్చి మాట్లాడడం లేదు, నా వాయిస్ తోనే మాట్లాడుతున్నాను. నేను 1 టౌన్ ఇన్స్పెక్టర్ అమ్మా. ఇది పల్లోడు ఫోనేగా? ఇది పల్లోడు ఫోనే. ఒక దొంగతనం కేసులో లోపలేసాం. సార్, ఏమైంది? నీకు విషయం తెలియాలంటే డైరెక్ట్ గా స్టేషన్ కి రామా. సార్, పల్లోడిని ఎందుకు అరెస్ట్ చేశారు? ఫోన్ లో మాట్లాడింది నువ్వేనా? అవును సార్. వాడు నీకేమవుతాడు? వాడు నా ఫ్రెండ్ సార్. ఫ్రెండ్? బాగా చదువుకున్న అమ్మాయిలా కనపడుతున్నావు. నీకు ఇలాంటి వాడితో ఫ్రెండ్షిప్ ఏంటి? లేదు, యాక్చువల్గా ఏం జరిగిందో నాకు తెలీదు సార్. ఏంటి తెలీదా? సబ్ కలెక్టరేట్ లో దొంగతనం చేశాడు. ఏం దొంగిలించావరా అంటే నోరు విప్పడం లేదు. నిన్న నైట్ అంతా కుళ్ళబుడిచినా ముడుచు కూర్చున్నాడు. ఒక్క మాట మాట్లాడితే ఒట్టు. వాడు నీకు ఫ్రెండే కదా, నువ్వు అడిగి చూడు. 302 వాడిని తీసురా. రారా, రమ్మంటుంటే. సార్, ఎంత కొట్టినాడు ఇలాగే ఉంటున్నాడు సార్, నోరు విప్పడం లేదు సార్. సార్, కొట్టి కొట్టి లాటి విరిగిపోయాయి సార్. రై, ఏం దొంగిలించావరా? నోరు తెరిచి చెప్తావరా? చూడమ్మా, చూడు ఎన్ని దెబ్బలు తిన్నాడు చూడు. ఎంత కొట్టినా నోరు విప్పట్లేదు. రేయ్, నిజం చెప్పరా, ఏం దొంగిలించావు చెప్పరా, చెప్పు. రేయ్, చెప్పరా. రేయ్, అసలే బంకోడి. ఇంకో రెండు దొంగిలించాడంటే చచ్చి సార్ ప్లీజ్ ఊరుకుంటావు. సార్, సార్ ఒక నిమిషం సార్, నేనే అడిగి చెప్తాను సార్ ప్లీజ్. అడిగి చెప్పు. ఏయ్ రావయ్యా, నిజం చెప్పాడు ఏంట్రా బతికిపోతాడు ఇది? లేదా? కళ్యాణ్ రావుడు కమలాసంలా ఇదే ఉన్నా, పనిరా? ఖైదీ పనులు మాత్రం బాగానే చేస్తున్నాడు. నోరు ముయ్, దొంగతనం చేయాల్సిన అవసరం ఏంటి? నీకు డబ్బు ఏదైనా కావాలంటే నన్ను అడిగుండొచ్చుగా. అయ్యయ్యో, నగలు డబ్బు గట్రా అన్ని అక్కడే ఉన్నాయమ్మా. అవి కాకుండా ఇంకేవో దొంగిలించాడు, అవేంటో అడిగి చెప్పు. డబ్బు నగలు కాక మరింకేం దొంగతనం చేసావురా? ఇంతమంది అడుగుతున్నావుగా, ఇన్ని దెబ్బలు తిన్నావుగా, నోరు తెరిచి చెప్పురా. సార్, వీడు దొంగతనం చేసి చెప్పులు సార్. చెప్పులా? ఎక్స్క్యూజ్ మీ, ఆల్రెడీ వీటిని పర్చేస్ చేశారు. ఇంకో పేరు లేదా? సారీ మ్యామ్, వీ హ్యావ్ ఓన్లీ 1 ప్యాక్.
ఇట్స్ ఓకే. నాకు బాగా నచ్చాయి, కానీ ఇంకెవరో కొనుక్కున్నారు. అందే ఉందండి, కావాలనుకున్నారుగా, వస్తాయి. ఎలా వస్తాయి? గాల్లో ఎగురుకుంటూ వస్తాయా? లూసు. రావాలనుంటే తప్పకుండా వస్తాయండి.